హైదరాబాద్లోని ఖైరతాబాద్ నందు స్నేహ గ్రూప్ సంస్థల నూతన ఆఫీస్ని స్నేహ గ్రూప్ సంస్థల చైర్మన్ కటికల శివభాగ్యారావు ఎండి క్రాంతి ప్రారంభించారు. సంస్థ ఆర్థికంగా, ఆరోగ్యంగా ప్రగతి పథంలో నడవాలని స్నేహ గ్రూప్ సంస్థల చైర్మన్ కటికల శివభాగ్యారావు అన్నారు. స్నేహ గ్రూప్ సభ్యులందరికీ కూడా నమస్కారం. ఈ రోజున మనం లకడ్కపూల్ ఆఫీస్ నుంచి కొత్తగా ఖైరతాబాద్ ఆఫీస్ని షిఫ్ట్ చేయడం జరిగింది అఫీషియల్గా. ఈ ఆఫీస్ మాస్టర్ కి టీవీ అదేవిధంగా స్నేహ టీవీ ఇన్ఛార్జ్ అయినటువంటి వాలి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా వారి సభ్యులందరికీ, ప్రజాపాలన పేపర్ ఇన్ఛార్జ్ భాస్కర్ గారికి, వారి స్టాఫ్ అందరికీ, వీరితో పాటు స్నేహ మ్యాక్స్, స్నేహ చీట్స్ ఎవరైతే మన రామకృష్ణ గారు, కెన్నిబాబు గారు, వారికి, వారి స్టాఫ్ అందరికీ, అకౌంట్స్ డిపార్ట్మెంట్కి, వీరందరితో పాటుగా పద్మా శర్మ గారు హెచ్ఆర్ అండ్ మాస్టర్ కి టీవీ ఛానల్, అదేవిధంగా స్నేహ టీవీ ఛానల్ ప్రజాపాలన ఇన్ఛార్జ్ పద్మా శర్మ గారికి, స్టాఫ్ అందరికి కూడా నా యొక్క అభినందనలు. గత వారం రోజుల నుంచి భాస్కర్ గారు ఈ యొక్క ఆఫీస్ షిఫ్ట్ చేయడంలో వారికి తోడుగా వాలి శ్రీనివాస్ గారు ఉండి ఈ ఆఫీస్ని ఎంతో తక్కువ టైంలో షిఫ్ట్ చేశారు. ఇంకా సమయం ఉన్నప్పటికి కూడా, ఇంకా అన్నీ షిఫ్ట్ చేయాల్సిన విషయాలు ఉన్నప్పటికి కూడా ఈ రోజు నుంచి అఫీషియల్గా ఈ ఆఫీస్లో పనిచేయడం జరుగుతుంది. స్టాఫ్ అందరికి కూడా మరొక్కసారి అభినందనలు తెలుపుతూ, స్నేహ గ్రూప్ సభ్యులందరికీ కూడా ఆఫీస్ షిఫ్ట్ అయిందనేసి విన్నవిస్తున్నాను. అదేవిధంగా స్నేహ గ్రూప్ సభ్యులందరికీ, అదేవిధంగా రిపోర్టర్లందరికీ కూడా ఈ యొక్క ఆఫీస్ షిఫ్ట్ అయిన విషయాన్ని గుర్తుంచుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఈ ఆఫీస్ మారిన సందర్భంగా ఆర్థికంగా, ఆరోగ్యంగా ఈ యొక్క సంస్థ నడవాలనేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. శాయశక్తుల ఈ సంవత్సరం అంతా కూడా మంచిగా నడవాలని, ఆర్థికంగా నడవాలని, ఆరోగ్యంగా నడవాలని, ఆరోగ్యం కూడా ఉండాలనేసి కోరుకుంటూ మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. నమస్కారం. స్నేహ మ్యాక్స్, స్నేహ చిట్స్ డైరెక్టర్లు రామకృష్ణ, కెన్నిబాబులు సంస్థను అభివృద్ధిలోకి తీసుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో స్నేహ టీవీ, మాస్టర్ కి టీవీ ప్రజాపాలన మీడియా ఇన్ఛార్జ్ హెచ్ఆర్ పద్మా శర్మ, స్నేహ టీవీ, మాస్టర్ కి టీవీ ఛానల్స్ ఇన్ఛార్జ్ వాలి శ్రీనివాస్, ప్రజాపాలన ఇన్ఛార్జ్ భాస్కర్ మరియు ఆఫీసు ఉద్యోగులు పాల్గొన్నారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ టీవీ.